అంటే ఇప్పుడు మన తెలంగాణలో తీసుకున్నట్టయితే పక్కలో బెల్లం పెట్టుకొని తిరిగామన్నట్టు కొన్ని సామెతలు వినిపిస్తాయి. చంకలో పిల్లిని పెట్టుకొని ఊరంతా వెతికినట్టు, లేకుంటే బల్లెం పక్కలో పెట్టుకొని ఊరంతా పడుకున్నట్టు అంటారు. కొన్ని హిందువులే కానీ తక్కువ సామాజిక వర్గం వాళ్ళు, మేము బుద్ధిస్ట్, లేకుంటే మేము జై భీమ్ అంబేద్కరిస్ట్, కానీ హిందూ ఏదైతే పార్టీ ఉందో దానికి సపోర్ట్ చేయం. ఇది కరెక్ట్ కాదు. దీంట్లో శత్రువులను పెంచే అవకాశం ఎక్కువ ఉంటుంది. మొన్న తీసుకున్నట్టయితే ప్రవీణ్ కుమార్ గారు, మాజీ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన కూడా రకరకాల విమర్శలు చేసి సడన్గా పార్టీ మారి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి గగ్గోలంలో ఉంది, ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉంది. కానీ దాంట్లో ఉన్న వాళ్ళు రకరకాల మనుషులు ఎవరైతే ఉన్నారో, హిందూ అనేది కరెక్ట్ కాదు, నాస్తికత్వం కరెక్ట్, అంబేద్కరిజం కరెక్ట్, బుద్ధిస్ట్ కరెక్ట్ అంటారు. ఎందుకంటే పుట్టింది ఇక్కడ భారతదేశంలో పుట్టినాం, ప్రతి ఒక్కరు హిందువులే. ముస్లిమ్స్ అయినా సరే వాళ్ళ ఫోర్ ఫాదర్స్ అయినా సరే హిందూ అక్కడి నుంచి వచ్చిన వేరు నుంచి వచ్చిందే. ఇక్కడ ఈరోజు క్రిస్టియన్స్ అయినా, ఆ రోజు ముస్లిమ్స్ అయినా. కానీ ఇప్పుడు ఈ మతానికి వెనకాల పడడానికి కారణం ఏమవచ్చు? హిందూ అనేది ఇంత శత్రువుగా మారడానికి వాళ్ళందరూ చూస్తే శత్రువులా చూస్తారు. హిందువులు ఎవరు వేరే వాళ్ళని శత్రువులా చూడరు. కానీ ఇటు క్రిస్టియన్స్ అయినా అటు ముస్లిమ్స్ అయినా హిందువుని శత్రువుగా చూస్తారు. ఎందుకు? దీని వెనకాల ప్రధాన కారణం ఏమవచ్చు? ఇందాక మేము చెప్పినట్టు శత్రుబోధ అనేది హిందుత్వంలో లేకపోవడం వల్ల, హిందుత్వం అనేది ఒక యూనివర్సల్ అండ్ న్యాచురల్ ఫినామినా. అంటే ఏకం సత్విప్ర బహుధా వదంతి అని చెప్తాం, ఈశ్వర సర్వభూతానాం అని చెప్తాం. దాన్ని బట్టి ఒక ముస్లింని మనము నాన్ హిందూ అని అనుకోం. ముస్లిం అని ఒక ట్యాగ్ ఉంది అంతే. ఇప్పుడు మీ పేరు, మీకు ఒక పేరు ఉంటుంది, నాకు ఒక పేరు ఉంటుంది, ఒక వ్యక్తికి ఒక పేరు ఉన్నట్టు ఒక వ్యక్తి ఒక ముస్లిం క్రిస్టియన్ అని పెట్టుకున్న తర్వాత మనం ఏంటిది అన్నప్పుడు మనం అప్పుడు హిందూ అని పెట్టుకోవాల్సి వచ్చింది. యాక్చువల్లీ మనం సనాతన ధర్మ వారసులు. సనాతన ధర్మం అంటే ప్రకృతి ఆరాధన చేసేది, ప్రకృతితోని సమానంగా నడిచేది, ప్రకృతికి అనుగుణంగా మన సిద్ధాంతంగా ఉండేది కాబట్టి సనాతన ధర్మం. దీనిలో శత్రుబోధ ఉండదు. ఎందుకంటే అన్నిట్లో ఈశ్వరుడు ఉన్న తర్వాత, ఇప్పుడు ఒక ముస్లిం లోపల ఉన్నది కూడా ఈశ్వరుడే అనే సిద్ధాంతంగా ఉన్న తర్వాత మనం ద్వేషించేది ఏమి ఉండదు, దేన్ని ద్వేషించేది ఉండదు. దేన్నైనా ద్వేషిస్తున్నామంటే మనల్ని మనం ద్వేషించుకున్నట్టే, లేదా భగవంతుణ్ణి ద్వేషించుకున్నట్టే. ఇది హిందుత్వ కోర్ ఫిలాసఫీ. కాబట్టి మనకు శత్రుబోధ ఉండదు. కాబట్టి మనము ఎదుటివాడు మనని శత్రువుగా గ్రహిస్తున్నాడు, చూస్తున్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనకు టైం పడుతుంది. ఒకటి, ఇందులో మీరు ఐపీఎస్ వారి గురించి మాట్లాడిండ్రు, ప్రవీణ్ కుమార్ గారు. ఒక ఎట్లాంటి వ్యక్తిని మనం ఫాలో అవుతున్నామో అన్న దాన్ని బట్టి మన ఫ్యూచర్ ఉంటుంది. మనము ఒక కన్ఫ్యూజ్డ్ వ్యక్తి, ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు ఒక కన్ఫ్యూజ్డ్ వ్యక్తి. ఆయన ఎలక్షన్కి ముందు ఏమన్నాడు? స్వారోస్ సిద్ధాంతంతో ఉన్న ప్రవీణ్ కుమార్ గారు ఎంత కన్ఫ్యూజ్డ్ సోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలక్షన్కి ముందు రాముణ్ణి నమ్మం, కృష్ణుడిని నమ్మం, హిందూ దేవీ దేవతలను మేము ఒప్పుకోము అని ప్రమాణం తీసుకున్నారు కదా. అదంతా వైరల్ అయింది కదా సోషల్ మీడియాలో. తర్వాత ఎలక్షన్ టైం వచ్చేసరికి ఓట్ల కోసం, సో కాల్డ్ ఆయన వెంటబడే ఆ దళిత ఓట్ల కోసమే ఆయన మళ్ళీ కూడా దేవాలయాల చుట్టూ తిరిగింది. రాముడి ఆలయం తిరిగింది, శివాలయం తిరిగిండు, అభిషేకాలు చేసిండు, ఈవెన్ నెత్తి మీద బోనం పెట్టుకొని కూడా తిరిగిండు. దీన్ని బట్టి ఏంటిది? డబుల్ స్టాండర్డ్, హిపోక్రసీ, కన్ఫ్యూజ్డ్ ఐడియాలజీ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి అట్లాంటి వ్యక్తిని ఫాలో అయిన స్వైరోస్ ఫాలోవర్స్ అందరూ కూడా ఇప్పుడు ఆయనలానే కన్ఫ్యూజ్డ్గా మిగిలిపోతారు, అటు ఇటు కానీ జీవితాల్లో అయిపోతాయి. రెండు, బుద్ధిజం మీరు అడిగారు. ఇంకో విషయం, బుద్ధిజం గురించి మీరు అన్నారు. బుద్ధిజం అనేది వేరే కాదండి, హిందుత్వంలో భాగమే. జైనిజం కానీ, సిక్కిజం కానీ, బుద్ధిజం కానీ ఇవన్నీ హిందుత్వం నుంచి వచ్చిన అంశాలే. ఒక చెట్టు నుంచి వేరే వేరే కాండాలు ఎట్లయితే ఉంటాయో అట్లనే ఇవి కూడా. వీటిలో మీరు సిద్ధాంతం ఎక్కడ చూసినా కూడా సేమ్ ఉంటుంది. బౌద్ధులు తారామాతని ఆరాధిస్తారు. తారామాత అంటే సరస్వతి అమ్మవారి తాంత్రిక రూపం. దశమహావిద్యలో ఒక విద్య తారా ఉపాసన. ఆ తారా ఉపాసన బౌద్ధంలో ఉన్నంత గట్టిగా ఇంకెక్కడ లేదు. మరి దాన్ని బట్టి తెలిసిందేంది? వాళ్ళు అమ్మవారి ఉపాసకులు అన్నట్టే కదా. నెక్స్ట్ వాళ్ళు పూర్వజన్మ గురించి, మళ్ళీ వచ్చే జన్మ గురించి మాట్లాడతారు. అందుకే బౌద్ధ దలైలామా కూడా ఆయన పూర్వజన్మలు ఎవరు అనేది చెప్తుంటారు కదా. భారతదేశం వస్తుంటారు, వాళ్ళ లోపల ఉన్న సంతులలో ఎవరైతే భారతదేశంలో మళ్ళీ పుట్టినరో వాళ్ళని కలవడానికి వాళ్ళు వస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా పునర్జన్మని నమ్ముతారు. పునర్జన్మని నమ్మే సిద్ధాంతం హిందుత్వందే. ఇస్లాంలో, క్రిస్టియానిటీలో పునర్జన్మ అని ఉంటుంది.
అయితే ఇక్కడ జై భీమ్, జై మీమ్, మిషనరీ ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే దళితులని హిందుత్వానికి దూరం చేయడానికి ట్రై చేస్తున్నారు. నేను ఇదివరకే చాలాసార్లు చెప్పిన, మాదిగలు అంటే ఒక వేరే సెట్ ఆఫ్ పీపుల్ కాదు, అదొక వర్ణం, అంతకంటే కాదు. ఇదివరకు ఊర్లలో ఊరిని కాపాడడం కోసం ప్రతి ఇంటి నుంచి వెళ్ళి కానీ లేదా ఊర్లలో బాగా క్షమత కలిగిన వ్యక్తులను కొందరిని తీసి, అంటే బాగా బలిష్ఠులనైన బాహుబలి అంటాం కదా, అట్లా మహాదిగలు అంటే మంచిగా పటిష్టంగా ఉన్న వాళ్ళను ఒక గ్రూప్ చేసి వాళ్ళ ఊరవతల నుంచి ఊరికి కాపలాగా ఉంచింది అనమాట. వాళ్ళే మాదిగలేండ్రు, మహాదిగలే మాదిగలు. వాళ్ళు ఎంత ధార్మికంగా ఉండేవాళ్ళు అంటే, మీరు మతం మారండి లేదా ఎత్తిపోయండి, బాత్రూమ్ దాని ఆ పనన్నా చేయండి అంటే, మేము అది ఎత్తన్న పోస్తాం కానీ మతం మారము అని వాళ్ళు అట్లనే ఉన్నారు. కాబట్టి వాళ్ళే పారిశుద్ధ్య కార్మికులైనరు. ఇప్పుడు బ్రిటిష్ వచ్చి వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసడం వల్ల వాళ్ళు ఆ ట్రాప్లో పడిపోయి, వీళ్ళు మమ్మల్ని దూరం పెట్టిండ్రు, వీళ్ళు మమ్మల్ని అవాయిడ్ చేసిండ్రు, వీళ్ళు మమ్మల్ని ఈ చెత్త ఎత్తి పోసే కార్మికులుగా, పారిశుద్ధ్య కార్మికులుగా మమ్మల్ని చేసిండ్రు అని విక్టిమైజేషన్కి పోయినరు అనమాట. యాక్చువల్లీ వాళ్ళు ఒక వీరత్వం కలిగిన వాళ్ళు. ఎత్తిపోస్తాం కానీ మతం మారము అనడం ఎంత గొప్పగా ఉంది. మీరందరినీ ఒక వ్యక్తుల్ని తీసుకెళ్ళి మీరు ఇది ఎత్తిపోయాలి, ఇది మీ కర్తవ్యం అని చెప్పేసి మిమ్మల్ని ఇట్లా చేసిండ్రు అనేది ఎంత తక్కువగా ఉంది. బ్రిటిష్ ఇట్లా వక్రీకరించింది అనమాట. ఆ ట్రాప్లో పడిపోయి ఒక సెట్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా ఇప్పుడు హిందువులు మమ్మల్ని ద్వేషిస్తున్నారు అని బ్రాహ్మణుల పట్ల ద్వేషాన్ని పెంచుకొని ఈరోజు హిందుత్వానికి దూరం అవుతున్నారు. కానీ అట్లేం లేదు. హిందుత్వంలో క్లియర్గా అసలు మనం ముస్లిమ్స్, క్రిస్టియన్స్నే ఓన్ చేసుకుంటాం. అసలు మొత్తం మనుషులే సప్త ఋషులు, ప్రజాపతుల నుంచి వచ్చిన పిల్లలం మనం. కాబట్టి వాళ్ళ పేర్లే మనకు గోత్రనామాలు ఉంటాయి. అట్లాంటి సిద్ధాంతంతో ఉన్నాం మనము. ముస్లింలు, క్రిస్టియన్స్ని ఓన్ చేసుకునే మనము దళితుల్ని మనం ఎందుకు దూరం చేసుకుంటాం? అందుకే మోదీజీ చూడండి, ఎక్కడైనా కూడా దళితులకు విశిష్టమైన స్థానం కల్పిస్తారు. మనం కాశీలో వాళ్ళకు కాళ్ళు గడగడం కానీ, అయోధ్య అప్పుడు కూడా వాళ్ళ మీద పూల అభిషేకం చేయడం కానీ, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? ఎందుకంటే అప్పుడు బ్రిటిష్ వచ్చి మన మీద ఇట్లాంటి రాంగ్ ట్రాప్ వేసి మిమ్మల్ని వలలో వేసుకున్నారు. మళ్ళీ ఘర్వాప్సి అవ్వండి, మళ్ళీ మనందరం ఒకటి, మనందరం ఆ సప్త ఋషులు, ప్రజాపతుల పిల్లలం, వచ్చేయండి అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేయడమే మన ఉద్దేశం. అందుకే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ని కూడా ఎప్పుడు భారతీయ జనతా పార్టీ తీసేస్తానని అనదు. ఎందుకంటే వాళ్ళకి అన్యాయం జరిగింది. మేము చెత్త ఎత్తిపోస్తాం కానీ మతం మారము అన్నారంటే ఎంత గొప్ప స్థితిలో ఉన్నారు వాళ్ళు. మరి అట్లాంటి వాళ్ళని కాపాడుకోవాలి కదా మనము. అందుకనే ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్కి వ్యతిరేకంగా ఉండదు. ఇక మీరు అనే ఆ బుద్ధిస్టు కానీ, నాస్తికులు కానీ, నాస్తికత్వం కూడా చార్వాక్య సిద్ధాంతం ప్రకారంగా మన సనాతన ధర్మంలో ఉంది. మీరు ముస్లిమ్స్ ఎవరైనా నాస్తికత్వం గురించి మాట్లాడితే వాళ్ళ పట్ల ఫత్వా రిలీజ్ చేసేస్తారు. బైబిల్లో కూడా మీరు వర్సెస్లో చూస్తే నాస్తికత్వం గురించి మాట్లాడిన వాళ్ళను రాళ్లతో కొట్టి చంపేయండి అని ఉంటుంది. కానీ మన దగ్గర చార్వాక్ సిద్ధాంతం అదొక సిద్ధాంతం అని దాన్ని నేర్చుకుంటాం కూడా మనం. కాబట్టి నాస్తికుల్ని మనం ద్వేషించేది లేదు, అదొక సిద్ధాంతం. కానీ ఆ నాస్తికత్వం ముసుగులో ఉండి హిందూ ద్వేషాన్ని నేర్పిస్తున్నారు కదా, దీన్ని మనం ఎదుర్కోవాలి. ఇక మీరు అనే వాళ్ళంతా ఫేక్ అంబేద్కరిస్టులు, ఫేక్ బుద్ధిజము, ఫేక్ నాస్తికులు. వీళ్ళ మేకవన్య పులుల లెక్క వీళ్ళ లోపల హిందూ ద్వేషం ఉంటుంది, పేరుకి ఇవి అన్నమాట.